ఇగో ఈ ఇంటి చుట్టుపక్కల కూడా అడవి. ఒంటరి మహిళ తన కొడుకు ఒక్కసారన్నా రాకపోతాడా, తన చేతి వంటలు ఒక్కసారన్నా తినకపోతాడా అని ఆశతో ఎదురుచూపులు. ఆ ఎండిన దొక్కలతోని ఆ అస్థి పంజరం లాంటి తన శరీరంతో తన ఇంటి కోసం, తన కొడుకు కోసం, తన కోడలి కోసం అనేక సార్లు వెయిట్ చేసిందంట. ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అక్కడ ఒక ఇల్లు ఉంది, అడిగే ప్రయత్నం చేసినాం. ఆమె ఏడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఎటు పోయిందమ్మా అని చెప్పేసి అంటే ఆమె పొలం పనికి వెళ్ళిందని చెప్తా ఉంది. అరే అంత పెద్ద వీరుని, అంత పెద్ద మనిషి తల్లి కదా, ఆమె పొలం పనులకు వెళ్తుందా అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, మీరు రూపాయి ఇస్తే ఆమె తీసుకోదు, రూపాయి ఇస్తే ఆమె ముట్టుకోదు. ఆమె కష్టం, ఆమె తిండి కావాలని చెప్పేసి ఆమె ఆశిస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగానే కొడుకు తెచ్చి ఇచ్చినా కానీ తీసుకునేటువంటి పరిస్థితిలో ఆ తల్లి లేదని చెప్పి చెప్తూ ఉన్నారు.